సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ కూర అక్షిత్‌ని అండ్ మోస్ట్ అవైటెడ్ మ్యాచ్ సన్‌రైజర్స్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతది అండ్ ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ 300 అబోవ్ కొడతదా 20 ఓవర్స్‌లో అనేది బిగ్ న్యూస్ నడుస్తుంది. బట్ ద ఫస్ట్ మ్యాచ్ ఈస్ గోయింగ్ టు బి స్టార్టెడ్ ఇన్ ద హోమ్ పిచ్ హైదరాబాద్‌లో. అండ్ రాజస్థాన్ రాయల్స్ ఈసారి ఆడుతున్నారు. సో ప్లేయింగ్ 11 రెండు టీమ్‌ల చూసాం అండ్ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఈసారి సన్‌రైజర్స్‌లో ఉందా లేదా డెఫినెట్‌లీ కామెంట్ చేయండి. అండ్ బౌలింగ్ సైడ్‌లో కూడా బాగుందా లేదా కూడా చెప్పండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ డూ లైక్ ద వీడియో. ఎవరైతే ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ ఉన్నారో డూ ఫాలో ద ఛానల్ గైస్. సో ఇప్పటి వరకు ఏవేవైతే అప్డేట్స్ అబౌట్ ద టీమ్ అండ్ వాట్ ఆల్ థింగ్స్ ఆర్ గోయింగ్ మీ అందరికీ తీసుకొనొస్తాం. సో గైస్ ప్లేయింగ్ 11లో ప్రాబబిలిటీ లైక్ మోస్ట్లీ ఈలో ఉండొచ్చు ప్లేయింగ్ 11లో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ట్రావెల్స్ హెడ్ ఉండు. మనకి స్టార్టింగ్ బ్యాట్స్‌మెన్ అండ్ అభిషేక్ శర్మ దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ పెయిర్ గైస్. ఎందుకంటే మనకి లాస్ట్ సీజన్‌లో మోస్ట్ ఆఫ్ ద రన్స్ 6 ఓవర్స్‌ల మళ్ళా 10 ఓవర్స్‌ల ఆ రన్స్ ఏదైతే కొట్టిండ్రు చూడు ప్లే‌ల ఇట్ వాస్ నెక్స్ట్ లెవెల్. సో ఇదే ఈసారి కూడా రిపీట్ అయితదో చూడాలి. ఎందుకంటే మనకి ప్రాక్టీస్ మ్యాచ్‌లన్నీ 200 అబోవ్ స్కోర్ పోతుంది. సో వీళ్ళిద్దరూ ఓపెనింగ్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. అండ్ ఈసారి ఒక కీ బ్యాట్స్‌మెన్ గైస్. సో ఇషాన్ కిషన్ కూడా ద కీ బ్యాట్స్‌మెన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ముంబై ఇండియన్స్‌లో ఏ లెవెల్‌లో ఆడినాడో ఇక్కడ ఆ లెవెల్‌లోనే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రాక్టీస్ వీడియోస్, ప్రాక్టీస్ మ్యాచ్‌లో బెస్ట్ పర్ఫార్మన్స్ ఇస్తున్నారు. ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్. సో ఈ పేరు కూడా బావుంటది. సో చూసినట్లయితే ట్రావిస్ హెడ్ కూడా మనకి టాప్ 3 బ్యాట్స్‌మెన్స్ లెఫ్ట్ హ్యాండర్ ఉన్నారు. సో చూద్దాం ఈసారి ఇంకో ఓపెనర్స్‌ని ఇంకోనన్నా పంపిస్తారా? లేకపోతే ఈ లైన్‌గా లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్‌మెన్స్‌ని తీసుకొనొస్తారా? ఎందుకంటే మనకి నితీష్ రెడ్డి ఉన్నాడు. నితీష్ రెడ్డి పైన కూడా చాలా హోప్స్ పెరిగినాయి. ఎందుకంటే ఈయన లాస్ట్ సీజన్ వరకు ఎవరు పర్సన్ ఎవరికీ తెలవదు. బట్ లాస్ట్ సీజన్ ఎస్ఆర్‌హెచ్ టీమ్‌లో వచ్చి ఇండియా టీమ్ వరకి పోయినాడు. సో నితీష్ రెడ్డి పైన కూడా చాలా హోప్స్ ఉన్నాయి. అండ్ ద గ్రేట్ పర్సన్ గైస్ క్లాసన్. క్లాసన్ గురించి కూడా చాలా మాట్లాడుకోవాలి. ఎందుకంటే లాస్ట్ సీజన్‌ల స్టార్టింగ్ మ్యాచ్ కేకేఆర్ దాంట్లోనే అందరికి ఇలా చుక్కలు చూపించేసిండు. సో ఈ సీజన్ కూడా హౌ దిస్ థింగ్ విల్ బి గోయింగ్ క్లాసన్ పైన. ఇంకా అభినవ్ అని ఇంకో పర్సన్ ఉన్నారు. మనోహర్ ఈయన కూడా బ్యాట్స్‌మన్ అండ్ సచిన్ బేబీ కూడా ఉన్నాడు. అండ్ ప్యాట్ కమిన్స్ గైస్. ప్యాట్ కమిన్స్ యాస్ ఎ కెప్టెన్ అగైన్. సో అందరూ చాలా ఎక్స్‌పెక్ట్ చేసిండ్రు లాస్ట్ సీజన్ ఈయన కెప్టెన్సీ తోటి విన్ చేపిస్తారు మ్యాచ్ అని ఫైనల్స్ వరకు పోయినాం. బట్ బ్యాడ్ లక్ గైస్. బట్ ఈ సీజన్ అందరూ ఎవరైతే విన్ అయితారు అన్నట్టు ఎక్స్‌పెక్ట్ చేస్తున్న ఆళ్ళందరికీ డెఫినైట్‌లీ చూడాల. ఈ సీజన్ గూడా సేమ్ లాస్ట్ సీజన్‌లానే ఫైనల్స్‌కి తీసుకుపోయి కప్ తీసుకొనొస్తాడా లేదా? అండ్ హర్షద్ పటేల్ ఈస్ ఎ బ్యూటిఫుల్ బౌలర్ గైస్. ప్యాట్ కమిన్స్ ఇంకా హర్షద్ పటేల్ ఇంకా మనకి రాహుల్ చహర్, ఇంకా మొహమ్మద్ షామి, ఇంకా జాంపా ద బ్యూటిఫుల్ బౌలింగ్ లైనప్ గైస్. ఇంత స్ట్రాంగ్ టీమ్ ఉంటే ఇట్స్ నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే అందరూ ద బెస్ట్ ప్రాబబుల్ 11 ఈళ్ళు కనిపిస్తుంది. సో, చేంజెస్ చూసాం. ఈ ఏడీ వరకే చేంజెస్ వస్తాయి. ఈళ్ళే ఉంటారా? లేకపోతే వేరేవాళ్ళొస్తారా? సో, ఓవరాల్ దిస్ ఈస్ అ ప్రాబబిలిటీ 11 గైస్. సో, ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఇస్ ఫుల్ టు స్ట్రాంగ్ అమాంగ్ అదర్ టీమ్స్ అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ లా మనం నిన్నటి మ్యాచ్ చూస్తే ఆర్‌సీబీ దాంట్లో గూడా బ్యాటింగ్ లైనప్ చాలా ఇంప్రూవ్ అయింది. బౌలింగ్ లైనప్ గూడా ఫస్ట్ 10 ఓవర్స్ వరకి చాలా ఆర్‌సీబీ బౌలింగ్‌లో బాగా ఆడిండ్రు. బట్ స్లో ఆన్ ఆర్‌సీబీ బౌలర్ వికెట్స్ తీసుకుంటా బ్యాక్ తీసుకున్నారు. బ్యాటింగ్ లైనప్ గూడా బాగా నడిచింది. అట్లా వి నెవర్ నోస్ హౌ టీమ్ వుడ్ గో. ఎందుకంటే ప్రాక్టీస్ మ్యాచెస్ అన్నీ జరిగినాయి. సో, సేమ్ లాస్ట్ సీజన్‌లానే 200 అబోవ్ ప్రతి ఒక్క మ్యాచ్ పోయి ఒకటేసారి 300 అబోవ్ కొట్టిందంక ఎస్ఆర్‌హెచ్ ఇట్ వుడ్ బి ద నెక్స్ట్ మార్కేజ్. బట్ ఎస్ఆర్‌హెచ్ దగ్గర బౌలింగ్ అయితే సూపర్బ్ ఉంది. ఎందుకంటే ప్యాట్ కమిన్స్, హర్షద్ పటేల్, రాహుల్ చహర్, మొహమ్మద్ షామి ఎక్స్‌పీరియన్స్ బౌలర్ అండ్ జాంపా వుడ్ బి అన్ ఇంపాక్ట్ ప్లేయర్. లేకపోతే వేరేలోనన్నా ఇంపాక్ట్ ప్లేయర్ రావచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్. అండ్ మనము గోయింగ్ బ్యాక్ టు మనము రాయల్ ఛాలెంజర్స్ టీమ్‌ని చూస్తే ప్రాబబిలిటీ లెవెల్ ఇక్కడ కూడా బ్యాటింగ్ లైనప్ ఇస్ రియల్లీ స్ట్రాంగ్ ఓపెనింగ్ పరంగా. ఎందుకంటే మనకి జైస్వాల్ ఉండు ఓపెనింగ్ యాస్ హి డూ ఆల్వేస్. అండ్ శాంసన్ అయినా రావచ్చు, రానా అయినా రావచ్చు ఓపెనింగ్. సో, ఇంకా రియాన్ పరాగ్ మిడిల్ ఆర్డర్‌లో టఫ్ బ్యాట్స్‌మెన్. అండ్ జూరల్ ఉండు ఇక్కడ హిట్‌మైర్ మిడిల్ ఆర్డర్ ద బ్యూటిఫుల్ బ్యాట్స్‌మెన్ గైస్. ఈయన కూడా డిస్ట్రాయర్ అండ్ హసరంగా ఉండేడు ఇక్కడ. అండ్ ఆర్చర్ ఆహ్, ఈస్ అ బౌలర్. ఈళ్ళకి స్ట్రాంగ్ బౌలర్ ఉన్నాడు. అండ్ శర్మ గూడా ఇక్కడ ఈళ్ళకి మంచి బౌలర్ ఉండు. అండ్ తిక్సానా అని ఒకాయనుండు. ఇస్పాని అని ఉండు. దూబే ఉండు.
సో, ఈళ్ళకి గూడా చాలా మంచి బౌలింగ్ లైనప్ ఉంది. బట్ ఈళ్ళ బౌలింగ్‌లో హెచ్ఆర్ఎస్, చోలా లైక్ ఆ టీమ్ ట్రావెల్ సైడ్ అండ్ అభిషేక్ శర్మకి చాలా మంచి ఆపర్చునిటీ దొరుకుతది ఈళ్ళ బౌలింగ్. ఎందుకంటే మనకి రాజస్థాన్ రాయల్స్ ఒకటి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బాండింగ్ ఉంటది ఈళ్ళ టీమ్ తోటి. ఎందుకంటే మనం ఓడిపోయే మ్యాచ్ కూడా ఈళ్ళతోటి గెలిచినాం. అప్పుడు లాస్ట్ సీజన్‌లో. అట్లాంటి శర్మ బౌలింగ్‌లోనే అనుకుంటా అప్పుడు 1 బాల్ 6 రన్స్ ఏదో సంథింగ్ అట్లుంటే ఆహ్, ఆ బాల్ వికెట్ పడ్డది. మళ్ళా నో బాల్ జరిగింది. అది ఇదంతా జరిగింది. అప్పుడు లాస్ట్ సీజన్. సో, ఈ సీజన్ దే విల్ బి లైక్ ఈ సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్ తోటి గెలవాల ఈ మ్యాచ్. సో, బ్యాటింగ్ లైనప్ గూడా బానే ఉంది. ఇక్కడ జైస్వాల్ ఉండు, శాంసన్ ఉండు, రానా ఉండు, పరాగ్ ఉండు, జూరెల్ ఉండు, హిట్మాయర్, అసరంగా ఈళ్ళంతా. సో, బౌలింగ్ లైనప్ గూడా బావుంది ఈళ్ళది. సో, నీడ్ టు వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుందో. ఎందుకంటే దిస్ ఈస్ అవర్ హైదరాబాద్ పిచ్ కేస్. ఎవ్రీవన్ ఆర్ రెడీ ఫర్ ద బిగ్గెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆఫ్ ఐపీఎల్ అండ్ వెయిటింగ్ ఫర్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్. అండ్ ఈసారి ఏం జరగబోతుందో మీ అందరూ డెఫినైట్‌లీ కామెంట్ చేయండి. అండ్ హూ విల్ బి ద బెస్ట్ బ్యాటింగ్ లైనప్ అండ్ బౌలింగ్ లైనప్ గూడా మీకేమనిపిస్తుంది డెఫినైట్‌లీ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్స్ అన్నీ మీ అందరికి తీసుకొనొస్తాను. సో, సీ యూ ఆల్ గైస్ ఇన్ నెక్స్ట్